అడ్డ దగ్గర నుంచి అయితే చిన్న చిన్న ఘాటీలు ఉంటారా అడ్వెంచర్గా ఉండాలంటే అడ్డ దగ్గర లొకేషన్ మాత్రం వేరే లెవెల్ ఉందన్న. ఈ జిప్ లైన్ అనేది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. మీరు కూడా ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా లంబసింగి ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. హాయ్ డార్లింగ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ మధ్యన కొద్దిగా వీడియోలు అయితే బాగా లేట్ అయిపోయినాయి. మేమైతే కొద్దిగా ఇప్పుడు అయితే వింటర్ సీజన్ కదండి, లంబసింగి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు వింటర్ సీజన్లో బాగా అరకు, లంబసింగి, వనజంగి, మారేడుమిల్లి, గుడిసె ఇలా వెళ్తారు కదా. మేమైతే లంబసింగి అయితే వెళ్తున్నాం. అక్కడ వ్యూ పాయింట్ అవన్నీ మీకు చూపిస్తాను. మేమైతే ఇప్పుడు బయలుదేరుతున్నాం. టైం అయితే 11:40 దగ్గర 12 అవుతుంది, తక్కువ. మేమైతే ఇప్పుడు బయలుదేరుతాం. కారు కూడా తీసుకున్నాం, ఎందుకంటే చలి చచ్చిపోతాం. ఈ బండి మీద వెళ్దాం అంటే ఇప్పటికే కారులోనే మామూలుగా చాలా చలివేస్తుంది. అందుకని చాలా బందోబస్తుగా అయితే వెళ్తున్నామండి మేమైతే. ఇంకా అక్కడికి వెళ్ళాక పొద్దున్నే తెల్లవారుజామునకి అక్కడికి వెళ్ళిపోతాం. మేము అక్కడికి వెళ్ళాక అక్కడ వ్యూ పాయింట్ మొత్తం చూపిస్తాను ఇవాళ. చూడండి, ఇప్పుడు టైం అయితే 12 అవుతుందండి. మేమైతే ఇప్పుడే బయలుదేరా. దారిలో మమ్మల్ని అయితే పోలీసులు అయితే ఆపారండి. మా ఊర్లోనే దారిలో మమ్మల్ని మా ఊరు పోలీసులు అయితే ఆపారు. మేమైతే ఇప్పుడే పెట్రోల్ కొట్టించుకుని మళ్ళీ కార్ అయితే ఎక్కేయమండి. మేమైతే ఇప్పుడైతే టైం అయితే 1 గంట అవుతుందండి. మేమైతే అడ్డ దగ్గర అయితే వచ్చాం. మాకైతే రోడ్డు అస్సలు కనిపించట్లేదండి. చాలా దారుణంగా ఉంది రోడ్డు అయితే. మేమైతే ఇప్పుడు రాజబొమ్మంగిలో ఉన్నాం. టైం ఏమో 2:15 అవుతుంది. మేమైతే ఘాట్ రోడ్లోకి అయితే ఎంటర్ అయ్యామండి. చాలా పెద్దదే ఘాటి ఇది. ఘాటీలు బాగా పెద్ద పెద్ద ఘాటీలు అయితే. రోడ్ అయితే ఇంకా మధ్య మధ్యలో వేస్తూనే ఉన్నారు. చూడ శ్రీకాంత్ ఏమెక్కేస్తామన్నా బాబు. మేమైతే దగ్గరికి వచ్చేసాం, కానీ రోడ్డు అయితే అస్సలు కనబడతలేదండి. టైం అయితే 3:30 అయింది. ఎప్పటికి వెళ్తాం ఏటో. చాలా స్లోగా వెళ్తున్నాం కార్ అయితే. ఫుల్గా అస్సలు కనబడతలే. ఎలా రోడ్డు ఉందో లేదో కూడా తెలియదు సరిగ్గా. అది చూడండి. బాబోయ్, మంచు మాత్రం బుర్ర పాడు చేస్తుంది. అసలు ఏం కనబడుతుంది దారులు కట్టలు. ఇంకా 14 కిలోమీటర్లు మాకు ఇక్కడ నుంచి మాకు ఇక్కడికి లంబసింగి ఇంకా 14 కిలోమీటర్లు ఉందండి. ఇంట్లోకి వచ్చాను, మంచి ఏమో ఫుల్ కూర్చేస్తుంది, దారి కనబడతలేదు.
వచ్చాం. ఎదరికి వెళ్ళిపోయి పైకి కొండకి షాప్లో అన్నా మనుషులు కనబడితే ఎంత మార్కెట్ అంటా. మేమైతే ఇప్పుడే చేరుకున్నామని కరెక్ట్గా లంసింగా. టైం అయితే 4:30 అవుతుంది. మంచు అయితే మనుషులు కనబడతలేవు అసలు, ఫుల్గా ఉంది మంచు. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మేమైతే నైట్ అంతా జర్నీ చేసి వచ్చాం కదా, కాసేపు పడుకున్నా. మేము కొద్దిగా ఎండ వచ్చాకైతే పైకి వెళ్దాం అనుకుంటున్నాం అండి. అప్పటిదాకా ఇక్కడ పార్కింగ్లోనే పడుకున్నాం, కారులోనే పడుకున్నాం. ఇంకా ఎండ రాలేదు, మొత్తం పైకి వెళ్ళినా ఇప్పుడు అంతా ఒకలాగే కనబడుతుంది అని చెప్పేసి మేము ఎండ వచ్చాకైతే పైకి వెళ్తామండి. చూడండి మా చుట్టూ ఎంత మంచు ఉందో, మా చుట్టూ కమ్మేసింది పొగ మంచు మొత్తం. మేము ఇంకా పైకి వెళ్ళలేదు, పైకి వెళ్తాం ఇప్పుడు. పైకి వెళ్ళిన ఆల్రెడీ వచ్చేస్తున్నారు, మేము ఇంకా వెళ్ళలేదు. ఎండ వస్తుంది కదా అనుకుంటే ఇక్కడ వాళ్ళు అంటున్నారు ఆల్రెడీ పైన ఎండ వస్తుంది, ఇప్పుడు పైన ఎండ వచ్చింది కదా కింద మంచి వస్తుంది, మీరు ఇప్పుడు వెళ్ళండి బాగుంటుంది వ్యూ పాయింట్ కదా అన్నారు. ఇప్పుడైతే మేమైతే వ్యూ పాయింట్ చూస్తాకైతే ఇప్పుడు వెళ్తామండి. తర్వాత ఇక్కడైతే ఏదో కల్చర్ ట్రైబల్ కల్చర్ ఏదో వాళ్ళ డాన్స్ ఏదో వేస్తారంట. అక్కడ ఉన్న చూడండి లేడీస్, వాళ్ళు ఇప్పుడే వచ్చారు వాళ్ళు కూడా. మేమైతే ఇప్పుడైతే పైకి అయితే వెళ్తున్నామండి. జీప్ ఎక్కుతామో లేకపోతే నడుచుకుంటూ వెళ్తామో ఇంకా తెలియదు. ప్రస్తుతానికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. మేమైతే నడుచుకుంటే ఎక్కలాగా జీప్ అయితే ఎక్కేమండి మా ఊరు. నేను ఎప్పుడైతే ఎక్కేస్తుంది. మేము ఎక్కే కొండ రోడ్ అండి, ఎలా ఉన్నా మేము ఒకసారి మా ఫ్యామిలీతో వచ్చినప్పుడు మేమైతే ఇదంతా నడుచుకుంటే ఎక్కాం. ఇప్పుడేమో నడవలేక 3 కిలోమీటర్లు ఎక్కాలండి పైకి. మాత్రంగా అదిగోండి సూర్యుడు అయితే వస్తాడు. మన వాళ్ళందరూ ఫుల్ ఎగ్జైట్మెంట్ గా ఉన్నారు. అదిగా మేఘం చూడండి ఎలా కనబడుతుంది. అదిగోండి అది కనిపిస్తుంది చూడండి, అదంతా మేఘమే, అదే మబ్బులే. రోడ్డు అయితే ఇక్కడ నుంచి కొద్దిగా తడిగా ఉండడం వల్ల జారిపోతున్నాయి. అందుకని కొద్దిగా చాలా జాగ్రత్తగా ఎక్కించాలి. బండి చూడండి అలా జారిపోతుంది. చూడండి అక్కడ ఎంత అడ్వెంచర్ జరుగుతుందో బాబు. ఆ డ్యూకి ఎక్కించడానికి చాలా కష్టపడుతుంది ఆయన అయితే. ఆహా, మా పక్కన లోయ చూద్దేమో అలా ఉంది. ఏం చేయాలి అప్పుడు? రావాలండి అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసులు కూడా రావాలి అందరం. కానీ వింటర్ సీజన్ లోనే బాగుంటుంది ఈ ప్లేస్ అది. చూడండి సూర్యుడు చెట్లలోంచి ఎలా కనబడుతున్నాడా, భలే ఉంది కదండి. చాలా అంటే చాలా అందంగా ఉంది లొకేషన్లో అయితే. కింద అయితే చూసారు కదా ఎంత మంచిగా ఉందో, పైన ఎంత ఎండగా ఉందో.
చూడండి పైన ఒక విలేజ్ కూడా ఉంది. ఆ విలేజ్ ఇదిగో ఇది నాకు తెలుసు, ఇంతకు ముందు వచ్చాను కాబట్టి చూసాను నేను విలేజ్. ఆ విలేజ్ టచ్ చేస్తేనే మనం లోపలికి వెళ్తాం. విలేజ్ అయితే ఇదిగోండి. అందరూ వచ్చేస్తున్నారండి వంట వ్యూ పాయింట్ చూసుకుని. మేమే లేట్కి వెళ్ళామేమో, మాకు తెలియదు. పైకి వచ్చాక టికెట్ కూడా పెట్టారు, 20 రూపీస్ అంట టికెట్. మారుతున్నాయి మొత్తం. చూడండి మనం అయితే వ్యూ పాయింట్కి అయితే వస్తాం. లొకేషన్ మాత్రం వేరే లెవెల్ ఉందండి బాబా. ఎన్నిసార్లు వచ్చా, 2 సార్లు వచ్చాను కానీ ఇలాంటి చూడలేదు. అప్పుడు ప్రతిసారి వర్షాలే వచ్చినప్పుడు. వెళ్ళాలండి. పైకి వచ్చేసరికి సూర్యుడు అయితే వస్తాడండి. కానీ ఇప్పుడైనా కూడా బాగుంది, కానీ ఈ టైంలోనే బాగుంది. మేమైతే ఇంకా మళ్ళీ కిందకైతే వెళ్ళిపోతున్నాం కారు దగ్గరికి. ఫోటోలు అయితే తీసుకుని కిందకైతే వెళ్ళిపోతున్నా. మేము నడుచుకుంటూ అయితే కిందకి వెళ్ళిపోతున్నాం. ఇందాక వచ్చినప్పుడు జీప్ మీద వచ్చాం కదండి, ఇప్పుడు అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు అయితే సులువుగానే వెళ్ళిపోవచ్చు. కిందకి వెళ్ళాక మీకు స్ట్రాబెర్రీ తోటలు ఇవన్నీ చూపిస్తాం మీకు. స్ట్రాబెర్రీ అయితే పండుతాయి ఈ వింటర్ సీజన్లో అయితే. మేము వచ్చిన రోడ్డు చూడండి ఎలా ఉన్నా. ఇదైతే మొత్తం కిందకి వెళ్ళిపోతుంది బండి అంతా. చాలా జాగ్రత్తగా నడుపుకొని రావాలి. అయితే ఏ పోసేస్తున్నాడు, ఏం కాయలు అయ్యి? ఇక్కడ చూడండి అసలైన ఘట్టం ఇది. బండి ఎక్కినప్పుడు మాత్రం గుండెకి చేతిలో వచ్చి కొండపై నుంచి కిందకి వచ్చేస్తున్నాం కదండి. కానీ కింద మాత్రం మంచిగా తగ్గేదిలే అన్నట్టు ఎంత ఫాగ్ వస్తుందో. దిగడానికి అయితే రాళ్ళుగా చూసారా ఎలాగుందో రోడ్డు. చచ్చిపోయామండి దిగలాగా. చూడండి మళ్ళీ ఒక జీప్ వస్తుంది. భలే ఉందా చూడడానికి ఇది. చూడండి జీప్ ఎలా ఎక్కేస్తున్నారా, చాలా డేంజరస్ అండి బాబు. కానీ బాగా ఎక్కిస్తారు. ఎంత డేంజర్ అయినా ప్రొఫెషనల్ డ్రైవర్స్ ఉంటారు కదా, వీళ్ళకి ఇక్కడ తొలి అలవాటు అయిపోయి ఉంటుంది. కానీ చాలా బాగా ఎక్కిస్తుంది. రోడ్డు చూసారు అసలు ఎలా ఉందా చూడండి. రండి అన్న, మీరు కూడా రండి ఫ్రెండ్స్, రండి మీరు అందరూ. ఇలా తిరుగుతూ ఉండాలి మాకలాగా. ఏమవుతుందో, జారిపోతామో ఉంటామో తెలియదు. కింద అయితే డ్యాన్స్లు వేస్తున్నారండి. అక్కడికైతే ఖచ్చితంగా ఇప్పుడు వెళ్ళి, ఇందాక తీసాను మళ్ళీ ఇప్పుడు తీస్తాను వీడియో. ట్రైబల్ కల్చర్ డ్యాన్స్ మాట. చూసారా నా ఎదురు వెళ్తున్నాయా? రోడ్డు చూడండి ఎలా ఉందా, ఘాటి. ఎంత మాత్రం మంచి అయితే తగ్గట్లేదు కదా అసలు. మా ఓడైతే చూడండి ఎలా కనబడుతుంది కదా, చూడండి చుట్టూ.
మేమైతే ఇప్పుడు టిఫిన్ అయితే చేసి ఇక్కడ జిప్ లైన్ ఉందండి, జిప్ లైన్ కడిపి వచ్చాం. జిప్ లైన్ పర్ హెడ్ 200 అంటండి. అదిగో అక్కడి నుంచి అదిగో అక్కడ వరకు బాగుంటుంది. ఇప్పుడు జిప్ లైన్ అయితే తీసుకున్నాం, జిప్ లైన్ ఎక్కుతున్నామండి. పట్టుకోండి, కూర్చోపోనా పూర్తిగా సిట్ అయిపోయినా కాల్ చేయమన్నా. ఓకే ఓకేనా, మీరు రెడీనా? కెమెరా రెడీ. ఓకే, కాల్ తీసాను, ముందు గాల్లో తీసాను, 2 కాలు కూడా. ఓకేనా? వదిలినట్టు ముందు లాగినట్టు వెహికల్ వెళ్ళిపోయింది. అక్కడ బ్రేక్ వేస్తారా? కవర్ పడవచ్చు. ఓకే, మొబైల్ గట్టి కొట్టుకుంటే. ఓకేనా? ఓకే. ఈ జిప్ లైన్ అనేది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. మీరు కూడా ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా లంబసింగ్ ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. ఫస్ట్ అయితే నాకు హార్ట్ చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది ఇప్పుడైతే, ఎందుకంటే ఫస్ట్ టైం ఎక్కాను నేను కూడా. ఒకటి ఫోన్ కూడా చేత్తో పట్టుకున్నాను కదా, భయం వేసింది ఎక్కడ పడిపోతుందా అని. ఇప్పటికి ఇంకా నాకు వణుకు తగ్గట్లేదు. మీరు కూడా ఖచ్చితంగా వస్తే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి, వర్త్. మేమైతే ఇప్పుడు జిప్ లైన్ నుంచి ఇప్పుడు కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి అయితే వచ్చామండి. మేము ఇప్పుడు లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను వాటర్ ఫాల్స్ ఎలా ఉందో. ఇప్పుడు మేమైతే ఫుడ్ తినేసి ఫస్ట్ అయితే అప్పుడు తర్వాత వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తాం. మా వాళ్ళు చీకులు అయితే తీసుకున్నారండి ఫస్ట్. టేస్ట్ చెప్పా ఎలా ఉన్నాయా? మేమైతే చీకులు తీసుకున్నాం. బాబు గోదావరి లేదంట, పర్లే బాగుంది. గోదావరి ఎలా ఉన్నాయి? సూపర్ ఫ్యాన్స్. ఎలా ఉన్నాయి? సూపర్. మా వాళ్ళు అయితే భోజనం రెడీ అయిపోయిందంట, భోజనాన్ని పిలుస్తున్నారు. మా వాళ్ళేమో చికెన్ కర్రీ రైస్ అయితే తీసుకున్నారండి. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. తినకూడదండి మన హెడ్ అన్న టేస్ట్ ఎలా ఉంది? ఖాళీగా ఉండే వద్దండి, ఒకసారి రైస్ తినాలని అంత చేయాలి అయిపోతున్నా పని. మేమైతే టికెట్ కూడా తీసుకున్నాం లోపలికి. ఓకే, లోపలైతే మరి ఎలా ఉందండి? మరి ఈ మధ్యన డెవలప్ చేశారనుకోండి, నాకు తెలీదు. కొత్తపల్లి ఎంట్రింగ్ అండి ఇది. ఏదో చైనా సినిమా, చైనాలోనే ఎంట్రింగ్ అవుతాం కదా అలా. ఇక్కడైతే చాలా డెవలప్ చేశారండి, చాలా బాగా చేశారు డెవలప్ అయితే. క్యాంటీన్లు అబ్బో బోల్డ్ చేశారు. వాటర్ ఫాల్స్ వచ్చేసాం. లొకేషన్ అయితే మాత్రం అద్దరిపోయిందండి. చూసారా ఎంత బాగుందో, బాగా డెవలప్ అయింది. ఐ లవ్ కొత్తపల్లి వాటర్ ఫాల్స్. మేమైతే కాస్ట్యూమ్స్ కూడా చేంజ్ చేసుకున్నాం స్నానం చేయడానికి. చాలా కూల్గా ఉంటాయి అనమాట వాటర్. మన బాబా
ఇలా ఉందండి మొత్తం. చూడండి నాయనగతలు చూసారా ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ మన చెత్తపుల్లి గారిని అయితే వేసారండి, ఎందుకు వేసారో తెలియదు, తిరుగుతాయేమో ఇక్కడ. లొకేషన్ అయితే వేరే లెవెల్. మా వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు, ఆరుగురు కిందకి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఇలా కిందగా ఇంకా పెద్దది ఏదో వాటర్ ఫాల్ ఉందంట, అదే కిందకి ఏదో బాహుబలి టైప్లో ఉందంట. చూసి వచ్చేద్దామండి మీకోసం. రిస్క్ అయినా పర్లేదు చేస్తున్నాను మరి. మా వాళ్ళు అయితే వద్దన్నారు మా ఫ్రెండ్స్, కానీ మీకోసం వెళ్తున్నా. చూపించాలి కదా మీకు కూడా. చూడండి వ్యూ, నేను అక్కడి నుంచి వచ్చాను, అదిగోండి అది ఇంకా చాలా కిందకు ఉంది, ఎక్కడికో ఉంది, ఇంకా దారి లేదు వెళ్ళడానికి. సో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి. మేమైతే ఫుల్గా అంటే ఫుల్గా ఎంజాయ్ చేసామండి, చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇంక మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతాం. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాం. మళ్ళీ మంచి మంచి క్యాంపింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చి మంచి మంచి వాటర్ ఫాల్స్, మంచి లొకేషన్స్ మీ ముందుకు తీసుకొస్తానండి. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తాను. బాయ్ అండి అందరికీ.